వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర మండలంలో వ్యవసాయ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. స్వల్ప వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతుల కోసం బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించే పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. దీనితో బాసర పరిసర ప్రాంతాల్లోని 2500 ఎకరాలకు సకాలంలో సాగునీరు అందనుంది. నాగర్ కర్నూలు జిల్లాలో రెండో బాహుబలి మోటార్ ట్రయల్ రన్ విజయవంతమైంది. 145 మెగావాట్ల మోటార్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు మోటార్ల నిర్మాణం కేసీఆర్ హయాంలో జరిగిందని బీఆర్ఎస్ పేర్కొంది. ఉన్న స్కూల్స్ మంచిగా పెట్టురా సన్నాసి అంటే నేను ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా, ఇంటర్నేషనల్ షాపింగ్ కడతా అంటావేంది? నీకు ఇంగ్లీషే చక్కగా రాదు, పిల్లలకు జర్మనీ నేర్చుకో అంట. నీకు హిందీనే సరిగ్గా రాదు, సౌత్ కొరియా భాష నేర్చుకోవాలంట. ఫస్ట్ నువ్వు తెలుగు చక్కగా నేర్చుకోరా నాయనా జీఎమని ఓ నిరుద్యోగి అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేసింది. నరేకిరల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు ఎస్సీ నియోజకవర్గం పైన అంటున్నారు? అంకుల్, మరి మన నియోజకవర్గంలో కూడా మా బీఆర్ఎస్ నుండి వలస వచ్చిన వాళ్ళకి టికెట్ల పదవులు ఇచ్చారు మీరు. అప్పుడు గుర్తుకు రాలేదా ఈ సిద్ధాంతం? ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఈ కాంగ్రెస్ వాళ్ళు మంత్రి పదవి ఇయ్యారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోంది. రేవంత్ ను ఏ ఒక్క పేదవాడు కలవలేదు, కలిసేదంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లే. పైసలు లేవంటున్నావు, మరి చేత కాకపోతే దమ్ము లేకపోతే దిగిపో. నీకంటే కేసీఆర్ నయం కదరా. పరిపాలనలో నీకంటే కేసీఆర్ 100% నయం అనిపిస్తోంది. పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందడం లేదు అని ఐఎన్సీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా యాలహ మండలం గోవిందరావుపేట శివార్లోని ఓ ఆశ్రమంపై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ 8 అడుగుల ఎత్తు వరకు పెరిగిన 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు జై శ్రీరామ్ గిరి, సద్వి సంగం గిరితో పాటు భూమి యజమాని పప్పులాల్ కుమావత్పై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి గంజాయి మొక్కలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్ట్ టీచర్లు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిజామాబాద్ బాన్స్వాడలోని కొత్తబాద్ మోడల్ స్కూల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించకుండా తమను వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. స్టూడెంట్స్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ సర్కార్ ఎన్ని ఆటంకాలు సృష్టిస్తే జనం అంతే తిరగబడి వస్తారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం సరూర్ నగర్ యువ సంగ్రామ సభనే. వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చి ఈ సభను సక్సెస్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దండేపల్లి మండలం గూడెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణను గోదావరి బ్రిడ్జ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వంశీకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా వంశీకృష్ణ అనుచరులు నినాదాలు చేశారు. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. దండేపల్లి మండలంలో గూడెం గ్రామంలో ఎంపీ వంశీకృష్ణ పర్యటనపై స్థానిక కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరో వర్గం నాయకులు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.